అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన ప్రెజెంట్ కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీన్ని 3 ఫేజులుగా నిర్మాణం అయితే చేద్దాం అనుకుంటున్నారు. ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేసు ఫౌండేషన్ నిర్మాణం కోసం కిల్లర్ గ్రూప్ వాళ్ళకి అయితే కాంట్రాక్ట్ వచ్చింది. ప్రెజెంట్ వాళ్ళు నిర్మాణ సామాగ్రి అయితే తరలిస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు. త్వరలోనే ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. ప్రెజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే ఈ నిర్మాణ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటికల్లా ఈ ఫేజ్ 1 నిర్మాణం కంప్లీట్ చేస్తారని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్లోనే ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు. 2019లోనే ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు. ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటాయో ఇక్కడ నమూనా పిక్చర్ కూడా పెడుతున్నాను చూడండి. 2019 టైంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు చూడొచ్చు. ఫౌండేషన్ వేసే టైంలోనే దాని బ్యాక్ సైడ్లో మీకు పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఆ పోల్స్ ఏంటంటే వివిధ కంట్రీలకు సంబంధించిన ఫ్లాగులు అయితే పెట్టారు. అప్పుడు ఫౌండేషన్ వేసే టైంలో ఆ ఫ్లాగులు అయితే ప్రెజెంట్ లేవు, ఉత్తి పోల్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఆ ఫౌండేషన్ స్టోన్ కానీ ఈ ల్యాండ్ కానీ మొత్తం చూడొచ్చు. ఇదంతా 5 ఎకరాల ల్యాండ్ అనమాట. ప్రెజెంట్ ఈ ల్యాండ్లోనే ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం, ఈ ఫేజ్ 1 నిర్మాణం కోసం కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు. ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ అయితే నిర్మిస్తారు. దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది. ఇది కంప్లీట్ అవ్వగానే ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు ఈ బిల్డింగ్ కి సంబంధించి. అలాగే దాని తర్వాత ఫేజ్ 3 కూడా నిర్మిస్తారు. ఫేజ్ 3లో ఏంటంటే ఎక్స్టీరియర్ ఇంకా దీనికి సంబంధించిన ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఇలా 3 ఫేజుల్లో కలిపి 2028 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు కిల్లర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన నిర్మాణ సామాగ్రి అవన్నీ తరలిస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడే. ఈ నిర్మాణ సామాగ్రి కానీ ఇవన్నీ తరలించిన తర్వాత ఈ కార్మికుల కోసం వసతి ఏర్పాట్లు అయితే చేస్తారు. వసతి ఏర్పాట్లు చేసిన తర్వాత నిర్మాణం అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని ఈ రోజే వచ్చినాయి కొన్ని. ఇక్కడ మీకు ఒక ఇది కనిపిస్తుంది చూసారా, కంటైనర్ లాంటిది. ఆ కంటైనర్ ఏంటంటే గత 4 రోజుల నుండి అయితే తెచ్చి పెట్టారు. మిగతా ఇవన్నీ అంటే ఈ జనరేటర్లు కానీ ఇవన్నీ ఈ రోజు అయితే వచ్చినాయి. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ దాదాపు 600 కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు. దీన్ని ఏంటంటే పోడియంతో కలిపి 36 అంతస్తులతో అయితే ఈ భవనాన్ని అయితే నిర్మిస్తారు. 2 జంట టవర్లు అయితే ఉంటాయి. దీన్ని కూడా ఏంటంటే అమరావతిలోని ఏ అక్షరం పోలి ఉండేలాగైతే ఉండిద్ది ఈ బిల్డింగ్ డిజైన్ కూడా. ఈ బిల్డింగ్ కి సంబంధించి ఏంటంటే సూపర్ స్ట్రక్చర్ ని కానీ, అలాగే తర్వాత ఫసాద్ అంటే బయట కనిపించే అందమైన భాగం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టెండర్లు అయితే దాని తర్వాత అంటే ఈ ఫేజ్ 1 నిర్మాణం తర్వాత అయితే ఆ టెండర్లు పిలిచి ఆ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఎలివేషన్ కానీ, అద్దాల సెట్టింగ్ కానీ ఇవన్నీ నిర్మిస్తారు. ఇదేంటంటే కేవలం ప్రవాసాంధ్రుల కోసమే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ అయితే నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని నిర్మించనున్న ఇందులో కూడా నివాస ఫ్లాట్లు కానీ, కార్యాలయ ప్రాంతాన్ని ఇంకా ప్రవాసాంధ్రులకే విక్రయిస్తారు. ఇంకా దీన్ని ఏంటంటే పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్ అయితే ఉంటుంది. దానిపైన 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపైన 33 అంతస్తులతో ఈ భవనం అయితే నిర్మిస్తారు. మీరు ఇక్కడ ఈ రోడ్డు కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి E2 రోడ్డు అంటారు. E2, E3 రోడ్డు మధ్యలోనే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ కి అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇక్కడ కనిపించే విలేజ్ వచ్చేసి రాయపూడి విలేజ్. ఇందాక చూపించిన విలేజ్ వచ్చేసి అది లింగాయపాలెం విలేజ్. అది లింగాయపాలెం రాయపూడి విలేజెస్ మధ్యలోనే ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా 2 టవర్లలోనూ ఒక్కొక్క దానిలో 29 అంతస్తులు ఉంటాయి. ఒక టవర్లోని 20 అంతస్తుల్లో ఒక్క అంతస్తులో 2 చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంటుంది. ఇందులో 4 అంతస్తులు ఉంటాయి. రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో నగరం మొత్తం వీక్షించవచ్చు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే సీడ్ యాక్సెస్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్స్ కనిపించే వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అవన్నీ. ఆ టవర్స్ దాటిన తర్వాతే రైట్ సైడ్ వైపే ఇక్కడైతే ఉంటుంది.
అలాగే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ ఆపోజిట్లోనే ఎస్బీఐ, ఆర్బీఐ, ఆంధ్ర బ్యాంకు, హట్కోకి మెయిన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. అంటే పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉంటాయి చూసారా, అవి నిర్మిస్తారు. ఎందుకంటే ఇది కోర్ క్యాపిటల్ ఏరియా కాబట్టి వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే నిర్మిస్తారు. మీకు బ్యాక్ సైడ్లో ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ బ్యాక్ సైడ్ అంటే E1, E2 రోడ్ మధ్యలోనే మనకి రాజ్ భవన్ కానీ సీఎం రెసిడెన్స్ అంటే చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అవన్నీ ఉంటాయి బ్యాక్ సైడ్లోనే. దాని తర్వాత E2, E3 రోడ్డు మధ్యలోనే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ అయితే నిర్మిస్తారు. అలాగే వివిధ సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా గతంలోనే చేశారు. ఇదంతా మీరు చూడొచ్చు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది దీంట్లో. అలాగే పోడియంలోని 3 అంతస్తుల్లో మైగ్రేషన్ రిసోర్ట్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఫుడ్ కోర్టులు వంటి వసతులు ఉంటాయి. ఇంకా సదస్సులు, సమావేశాల నిర్వహణ కోసం 2000 సీట్లు ఆడిటోరియం కానీ 1500 సీట్ల యాంపీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఇక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.